హలో అండి, వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. అందరు బాగున్నారా? నార్మల్ గా జనరల్ గా ఇప్పుడు బాగా వినిపిస్తున్న వర్డ్ ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి, ఐటీ జాబ్స్ లేవు, ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి కూడా పోతున్నాయి, లేకపోతే కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు రావట్లేదు. సో ఎందుకు అసలు ఐటీ జాబ్లు ఎందుకు పోతాయి? ఐటీ జాబ్ పోవడం ఏంటి? లేకపోతే అసలు ఐటీ పడిపోయింది? కామన్ గా చెట్ల కింద అరుగుల మీద మాట్లాడుకునే మాటలు ఐటీ బాగలేదంట, ఐటీ ఉద్యోగాలు పోతున్నాయంట. అంతా ట్రాష్ అండి, ఎవరు నమ్మొద్దు. ఐటీ జాబ్ ఎక్కడికి పోదు, ఐటీ జాబ్ అక్కడే ఉంది. ఐటీ చాలా 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 బాగుంది. ఐటీ గ్రో అవుతుంది కానీ ఐటీ ఎక్కడ తగ్గట్లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది స్టార్టింగ్ డేస్ 2020 నుంచి మనం చూస్తున్నాం. 2020 నుంచి ఎలా గ్రో అవుతుంది, 2000 నుంచి చెప్తున్నా, 2000 నుంచి. అంటే 1990లో ఒక ప్రోగ్రామ్ ఉండేది కోబాల్ అని. తర్వాత 2000లో, అంటే 2000 అనే ఇయర్లో ఈ C++, జావా ఇవన్నీ యాక్చువల్గా ప్రోగ్రామింగ్స్ అన్ని ముందుకు వచ్చినాయి. సో అక్కడి నుంచి 2015 వచ్చినప్పటికి 4G నెట్వర్క్ వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాయి, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. టెక్నాలజీ మారుతుందండి, టెక్నాలజీ పెరుగుతానే వెళ్తుంది, టెక్నాలజీ ఎక్కడ తగ్గట్లేదు. ఇప్పుడు 2020లో ఈ ఏఐ వచ్చేసింది. సైబర్ సెక్యూరిటీ బాగా హైలీ హైలీ డిమాండింగ్ అయిపోయింది. ఒక అప్లికేషన్ యొక్క డేటా పెరుగుతున్నప్పుడు, ఇంత స్మార్ట్ ఫోన్లు ఉన్నప్పుడు, ఇన్ని ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది కదా. ప్రతిదీ అంటే సేల్స్ కూడా మొత్తం ఆన్లైన్ అయిపోయింది. ఇంతకుముందు మనం సినిమా చూడాలంటే థియేటర్ల దగ్గరికి వెళ్ళి చొక్కాలు చింపేసుకొని క్యూ లైన్లో కొట్టుకొని సినిమాలు చూసేవాళ్ళం. ఈ రోజు సినిమా థియేటర్ దగ్గర ఎవరు టికెట్ తీసుకుంటున్నారు చెప్పండి? ఆల్మోస్ట్ ఎవ్రీబడి, అందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం కదా. ఫుడ్ కావాలంటే ఆన్లైన్. ఎక్కడికన్నా మనము ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి ఈ లైన్ నుంచి ఇంకో లైన్కి వెళ్ళాలన్నా బైక్ బుక్ చేసుకుంటున్నారు. అంటే బుకింగ్ అంతా ఆన్లైన్ బుకింగేనండి. అంటే టెక్నాలజీ పెరుగుతానే ఉంది కానీ టెక్నాలజీ తగ్గట్లేదు. మరి డేటా జనరేట్ అవుతుంది కదా. ప్రతి బుకింగ్ అంటే ఒక ట్రాన్సాక్షన్, ఒక డేటా. ఒక ట్రాన్సాక్షన్ సేల్ అమెజాన్లో ఒకటి కొంటున్నారు అంటే అది కూడా డేటా. డేటా పెరుగుతా పోతుంది. డేటా పెరుగుతా పోతున్నప్పుడు అప్లికేషన్స్ కూడా పెరుగుతా పోతున్నాయి. డేటా పెరుగుతూ వెళ్తుంది, అదే వేలో అప్లికేషన్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. మరి ఇంత పెద్ద డేటా జనరేట్ అవుతున్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయటం ఎట్లా, దాన్ని సెక్యూరిటీ చేయటం ఎట్లా, దాన్ని ఆ ఇన్ఫర్మేషన్, డేటా అనేది ఇన్ఫర్మేషనే కదా, ఆ ఇన్ఫర్మేషన్ ని మెయింటైన్ చేయటం ఎట్లా, సో ఆ ఇన్ఫర్మేషన్ ని వర్కౌట్ చేయటం ఎట్లా, దాని నుంచి కొత్త ప్రోడక్ట్లు రిలీజ్ చేయటం ఎట్లా, ఇన్ని పెద్ద ప్రశ్నలు ఉన్నప్పుడు ఐటీ జాబులు ఎందుకు పోతాయి? ఐటీ జాబులు పోవండి, ఐటీ జాబులు పెరుగుతానే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. ఐటీలో శాలరీస్ కూడా పెరుగుతానే ఉన్నాయి, ఏం తగ్గట్లేదు. ఇంకా టెక్నాలజీ ఎవల్యూషన్కి వస్తే 2000లో మీకు నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ మొదలైంది కదా. 2000 ఇంటర్నెట్ మొదలైంది. ఆ తర్వాత 2015కి వచ్చినప్పటికి అంతా 4G వచ్చేసింది. 4Gలో ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేసినాయి. తర్వాత ఈ అమెజాన్ ఇట్లాంటి కొన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. సో తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ 2020లో ఐఐఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ కూడా కొత్త పుంతలు తొక్కింది. సో తర్వాత క్లౌడ్ టెక్నాలజీస్, 2020లో క్లౌడ్ టెక్నాలజీస్ వచ్చినాయి కానీ ఎవరు ఆన్ ప్రిమిసెస్ నుంచి క్లౌడ్కి మూవ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఎవరు మూవ్ అవ్వలేదు. మా అప్లికేషన్ ఆన్ ప్రిమిసెస్ లోనే ఉంచుకుంటాం అన్నారు. అంటే వాళ్ళ సర్వర్లు వాళ్ళే మెయింటైన్ చేసుకుంటాం అన్నారు. ఆన్ ప్రిమిసెస్ అంటే ఏంటంటే మనం ఆ, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే ఏంటి, కళ్యాణ మండపం బుక్ చేసుకుంటాం, అంతేనా? మ్యారేజ్ చేసుకోవాలంటే కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకుంటాం. అదే మ్యారేజ్ చేసుకోవాలంటే కళ్యాణ మండపాన్ని కొనాలా? కొనకుండా బుక్ చేసుకుంటాం, అంటే మన అవసరానికి బుక్ చేసుకుంటాం అంతే. ఒక అమౌంట్ పే చేస్తాము, పర్చేజ్ చేసుకుంటాం. దాన్ని అక్కడ ఏం చేస్తాము, ఆ టైం వరకు దాన్ని వాడుకుంటాము. తర్వాత దాన్ని మనం కొనాల్సిన అవసరం లేదు కదా. అట్లాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. మీకు సాఫ్ట్వేర్ కావాలా, మేము ఇస్తాము. మీకు ప్లాట్ఫామ్ కావాలా, మేము ఇస్తాము. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఈ సర్వీసెస్ అమెజాన్ ఫస్ట్ వచ్చింది, తర్వాత ఇక అజూరు, మైక్రోసాఫ్ట్, తర్వాత గూగుల్లో నుంచి జీసీపీ, ఇంకా చాలా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. అలీబాబా అని అప్పుడు చాలా వచ్చినాయి. బట్ ఇప్పుడు ఈ మూడు బాగా ఫేమస్ నడుస్తున్నాయి. ఈవెన్ సేల్స్ ఫోర్స్ కూడా ఉంది క్లౌడ్. సో ఇప్పుడు ట్రెండ్ 2025లో ఉన్నాం. 2025లో అసలు ఇంకా ట్రెండింగ్ మారిపోయింది. ఇక మొత్తం అంతా బ్లాక్ చైన్ అంటున్నారు, W3JS అంటున్నారు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. ఏఐ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయిపోయింది. సో డేటా సైన్స్ అన్నారు, తర్వాత ఏఐ అన్నారు, తర్వాత జనరేటివ్ ఏఐ అన్నారు, తర్వాత అజెంటిక్ ఏఐ అన్నారు, తర్వాత ఏజెంట్స్ అన్నారు, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. టెక్నాలజీ పెరుగుతుంది, జాబ్స్ పెరుగుతున్నాయి, అంతా బాగుంది యాక్చువల్గా. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే
మనం అప్డేట్ అవ్వట్లేదు అంతే. మనం అప్డేట్ అవ్వట్లా. టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. 2000 నుంచి 2025, 25 సంవత్సరాల గురించి మాట్లాడుకుందాం. 2000 నుంచి 2025 వరకు టెక్నాలజీ బాగా అప్డేట్ అయింది. ఓకే, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. మనం ఎక్కడ ఆగిపోయాము? మనం ఎక్కడో ఇంకా అక్కడే ఆన్ ప్రిమిసెస్ లోనే ఆగిపోయాం. అంటే మనం ఇంకా ప్రోగ్రామే నేర్చుకోవాలి, అక్కడే ఉండిపోవాలి అనుకుంటాం. సో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నా, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా టెక్నాలజీని అప్డేట్ అవ్వటంలా. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొత్త టెక్నాలజీకి మైగ్రేట్ అవ్వాలి. ఈ మైగ్రేషన్ అంటే ఏంటంటే, సార్ ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా అయితే పెరుగుతూ వెళ్తుందో, అప్డేట్ అవుతూ పోతున్నాయో, 4G వచ్చింది, 5G వచ్చింది, ఇప్పుడు 5G నడుస్తుంది, 6G కూడా వస్తుంది. సో 3G నుంచి 4G 5G జనరేషన్ జనరేషన్ ఆఫ్ నెట్వర్కింగ్ మారిపోయింది కదా. సో జనరేషన్ మారుతున్నప్పుడు మనము కూడా మారాలి కదా. మనం కూడా పాత జనరేషన్ లోనే ఉంటాము. నేను ఇంకా అప్పుడు పంచ కట్టుకున్నాం కదా, లుంగి కట్టుకున్నాం కదా అని ఇక్కడ వచ్చి పంచ లుంగి కట్టుకుని ఆఫీస్ పోలేం కదా. ఇక్కడ ఇక్కడ వస్తే మనం మారాలి. అంటే సిటీని బట్టి మనము ఎట్లయితే మన ఆ, బట్టలు వేసుకోవడం చేంజ్ చేస్తామో, ఆ ప్యాటర్న్ చేంజ్ చేస్తామో, టెక్నాలజీ కూడా అంతే. ఆ పాత టెక్నాలజీస్ ని పట్టుకొని ఊగులాడుతూ ఇంకా నేను అక్కడే ఉంటాను అంటే కుదరదండి. ఒక ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి. ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే HTML CSS జావా స్క్రిప్ట్ ఇంతవరకు నేర్చుకొని బ్యాక్ ఎండ్ లో ఏదో చిన్నది ఒక డిజైన్ నేర్చుకుంటే సరిపోదు. ఫుల్ స్టాక్ నేర్చుకోవాలన్నా కూడా చాలా కావాలి. దానికి సంబంధించి దానికి సంబంధించిన డెవాప్స్ కావాలి. దానికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఫుల్ స్టాక్ ఒక్కటే కాదు. ఫుల్ స్టాక్ అంటే చాలా ఉన్నాయి దాని వెనకాల, కానీ అందరూ అవన్నీ చెప్పట్లేదు. అట్లానే మీరు ఐఐఎం ఉంది, ఐఐఎం తీసుకోండి. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సెక్యూరిటీ ఎంత బాగా ఇస్తుంది. సింగిల్ సైన్ ఆన్ లో ఇస్తుంది కదా. ఇప్పుడు ఏఐ తీసుకోండి. ఏఐలో మెషిన్ లెర్నింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఎలా బిల్డ్ చేయాలి, దాన్ని అప్లికేషన్ లాగా ఎలా తయారు చేయాలి, తర్వాత దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలి, ఆ గిట్ అనేది ఏంటిది, గిట్ లో ఎలా మనము దాన్ని చెక్ చేసుకోవాలి, కోడ్ ని కమిట్ చేసుకోవాలి. ఇట్లాంటి చాలా టాపిక్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ అప్డేట్ అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెక్నాలజీ అప్డేట్ అయితే జాబ్ ఎక్కడికి పోదు. పోయినా మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోయింది అనుకోండి, ఒకళ్ళు నిజంగానే ఎవడో అన్నట్టు జాబ్ ఒకవేళ పోయింది, ఏదో రెసిషన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, జాబ్ పోయింది. కానీ నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది కదా భయ్యా, మళ్ళీ పెట్టుకో రెజ్యూము. మళ్ళా పెట్టుకో రెజ్యూము. పెట్టేటప్పుడు నీట్ గా దానికి ప్రాపర్ గా రెజ్యూమ్ ఫార్మాట్ కరెక్ట్ గా ఉందా లేదా, ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సింది నా దగ్గర ఉందా లేదా, ఇండస్ట్రీ కావాల్సింది నీ దగ్గర ఉందో లేదో నువ్వు చెక్ చేసుకోవాలి ఫస్ట్. నీ దగ్గర ఇన్పుట్ లేనప్పుడు ఇండస్ట్రీ ఏం చేస్తుందండి? ఐటీ జాబ్స్ పోవడం లేదు. ఐటీ జాబ్స్ చాలా ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి కంపెనీస్ కి. కానీ వాడి దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ కి నువ్వు సరిపోవడం లేదు, అంతే తేడా. అది ఒక్కటే ప్రాబ్లం యాక్చువల్లీ. ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, జాబ్స్ చాలానే ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి, కానీ మీ దగ్గర ఉన్న ఆ, పిండికి వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెకి చాలా తేడా ఉంది. అర్థమవుతుంది కదా. స్ట్రైట్ ఫార్వర్డే మాట్లాడుతున్నా. రిక్వైర్మెంట్ ఈస్ వెరీ హ్యూజ్, బట్ యూ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ నాలెడ్జ్. రిక్వైర్మెంట్ చాలా ఉంది, కానీ మీ దగ్గర దానికి తగ్గట్టు నాలెడ్జ్ లేదు. సో చూసుకోండి, ప్రాపర్గా అప్డేట్ అవ్వండి. మీరు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నారో ఆ ప్లాట్ఫామ్ నుంచి ఇంకా ఏమైనా మీరు తెలియనివి నేర్చుకోవాలా, తెలియనివి అప్డేట్ అవ్వాలా, అంతా ప్రాపర్గా చెక్ చేసుకోండి. టెక్నాలజీ మీ మైండ్ లో ఉంటే, మీ హ్యాండ్స్ లో ఉంటే, జాబ్స్ ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇది ఏమన్నా గవర్నమెంట్ జాబా? ప్రైవేట్ జాబ్సే కదా. ప్రైవేట్ జాబ్సే కదా, ఐటీ జాబ్స్ అంటే ప్రైవేట్ జాబ్సే కదా, నాట్ గవర్నమెంట్ జాబ్స్ కదా. ప్రాబ్లం లేదు. అసలు భయపడొద్దు. బయట వచ్చే పుకార్లు అవి ఇవి ఏం చూసి భయపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ మీరు అప్డేట్ అవ్వండి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ రాబోయే జనరేషన్ అంతా ఒక 30 years వరకు బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఈ మార్కెట్ ని ఏల్తాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ ని ఏల్తాయి. ఈవెన్ ఫుల్ స్టాక్ ఆల్సో, మొబైల్ యాప్స్ డెవలప్మెంట్ ఉంది, ఎంతమంది తెలుసు అది. సో ఇట్లాంటి టెక్నాలజీస్ అంటే ట్రెండింగ్ టెక్నాలజీస్ లో ఉండండి. ట్రెండింగ్ టెక్నాలజీస్ లో ఉండండి. జాబ్ ఎక్కడికి పోదు, పోయినా ఇంకోటి వస్తుంది. ఓకేనా. సో యాక్చువల్గా స్ట్రైట్ గా అది చెప్పాలనుకుంటున్నాను మీకు, చెప్పేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో మోహన్స్ టెక్నాలజీస్ ప్రొవైడింగ్ మీకు నెంబర్ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీస్, లేకపోతే కెరియర్ గైడెన్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానీ ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మాట్లాడాలంటే నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది, కాల్ చేయండి. అండ్
కామెంట్ చేయండి. ఛానల్ ఎవరినైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో, మోహన్స్ టెక్నాలజీస్ ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఓన్లీ కెరియర్ గైడెన్స్ వీడియోస్ కాదు, సబ్జెక్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేలిస్టులు ఉంటాయి. ప్లేలిస్టులోకి వెళ్ళండి. డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసుకోండి. యూ కెన్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఫైనల్గా చెప్పాలనుకుంటున్నాను, స్ట్రైట్ ఫార్వర్డ్. సీ యూ, సైనింగ్ ఆఫ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.